హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు. సో వెయిట్ లాస్లో మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, అసలు వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి హోమ్ రెమెడీస్ అనేవి మన ఆయుర్వేదిక్లో ఉన్నాయి అనేది కొన్ని చిట్కాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, వెయిట్ లాస్ జర్నీలో చాలామంది చేసే మిస్టేక్స్ కొన్ని తెలుసుకున్నా కొన్ని తెలుసుకోలేకపోవడం లాంటివి ఉంటాయి. సో వీరు నిజంగానే కొన్ని హోమ్ రెమెడీస్ తోటి కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు అంటారు. మీరు ఫస్ట్ అన్నది నిజంగా ఇప్పుడు అది చెప్పాల్సిన సందర్భం కూడా అమ్మా. అంటే మిస్టేక్స్ అంటే మీరు చూడండి, ఫస్ట్ మనకి వెయిట్ పెరిగామనగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఫుడ్ మానేస్తారు. అంటే అది దానికి సైంటిఫిక్ రీజన్ ఉన్నా లేకపోయినా, డాక్టర్ని అడిగినా అడగకపోయినా సొంతంగా ఏంటంటే నేను ఎక్కువ తింటున్నానేమో అనేసి ఆ రోజు నుంచి, అంటే ఏ రోజు వాళ్ళకి ఆ థాట్ వస్తుందో ఆ రోజు నుంచి ఫుడ్ మానేస్తారు. అయితే వీళ్ళు ఫస్ట్ ప్రశ్నించుకోవాల్సింది అంటే నిజంగా ఫుడ్ మానేస్తే వెయిట్ లాస్ అవుతారు, ఓకే బాగానే ఉంది, ఎన్ని రోజులు చేయగలుగుతారు? సరే, అట్లా ఎన్ని రోజులు చేసినా కానీ మనము ఫుడ్ తినేది ఉట్టి ఫ్యాట్ కోసం కాదు, మన శరీరానికి మిగతా న్యూట్రియంట్స్ కూడా కావాలి. సో మనకు ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ ద్వారానే ఉంటుంది. ఇది ఒక్కటి మర్చిపోయి నేను ఫుడ్ తింటే అది పెరిగిపోతున్నానని చెప్పేసి మిగతా కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అవాయిడ్ చేయడం వల్ల ఇంకా కాంప్లికేషన్స్కి అరైజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది ఒక మిస్టేక్. ఇంకో మిస్టేక్ అంటే ఈ టాపిక్లో ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంకో మిస్టేక్ ఏంటంటే ఏదో మనకి వండర్ఫుల్ హర్బల్ లేకపోతే ఈ డైట్ బాగా అందరికీ పనిచేసింది, అది నేను తీసుకుంటే 10 కిలోలు 15 కిలోలు తగ్గుతారంటారు. బట్ దాన్ని చేసే ముందు కూడా ఒక సైంటిఫిక్ రీజన్, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కానీ ప్రాపర్గా మీరు కలుసుకొని అంటే తెలుసుకొని చేయడం బెటర్. ఎందుకంటే మీరు సపోజ్ ఒక 1 మంత్లో 10 కిలోస్ తగ్గారు, ఏదో డైట్ వల్ల కానివ్వండి, మెడిసిన్ వల్ల కానీ, అంటే మీరు ఆలోచించాల్సింది ఆ 10 కిలోస్ ఒక 3 to 6 monthsలో తగ్గాల్సింది మీరు 1 monthలో తగ్గడం వల్ల ఈ ఫ్యాట్ అంతా ఎక్కడి నుంచి డిజాల్వ్ అవుతుంది, అది అక్యుములేట్ అయింది, అంత బాడీలోంచి వెళ్తుంది. మీ కిడ్నీస్ ఆర్ లివర్ ఫంక్షన్ నుంచే వెళ్ళాలి, లివర్ అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి. అంటే ఒక 6 monthsలో చేయాల్సింది మీరు షార్ట్ పీరియడ్లో చేసేసరికి అప్పటికి మీకు ఏం తెలియకపోవచ్చు, అంటే కిడ్నీ మీద ప్రభావం కానీ లివర్ మీద తెలియకపోవచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏదో బయట వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. ఎందుకంటే మన కిడ్నీ అనేది ఎంత మాత్రం ఫిల్టర్ చేయాలో అంతే చేయాలి, దాన్ని ప్రెషర్ పెంచేసి దాన్ని ప్రాబ్లంలో క్రియేట్ చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూసుకుంటే ఒక 10 kilos తగ్గితే దాంట్లో ఒక 7 kilos అనేవి మన ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం, క్లోరైడ్, మిగతా అన్నీ ఉంటాయి. ఓన్లీ 3 kilos మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. ఈ 3 kilos ఫ్యాట్ కోసము మిగతా 7 kilos ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అన్ని మనం పంపించేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, డెఫినెట్లీ ఎనర్జీ లాస్ అయ్యి పేషెంట్కి ఇతరత్ర కాంప్లికేషన్స్ వస్తాయి. మీరు లావు తగ్గుతారు సరే, బట్ లావు తగ్గిన తర్వాత నీరసపడి వేరే ప్రాబ్లమ్స్ వస్తే ఏం లాభం? సో ఇది ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే జనరల్గా వెయిట్ అనబడగానే మెషిన్లో చూడగానే 90-100 kilos ఉండగానే ఫస్ట్ ఇది ఫ్యాటే అనుకుంటారు. బట్ మా క్లినిక్స్లో వచ్చే కేసెస్లో ఎప్పుడైతే మేము డయాగ్నోస్ చేస్తామో 70% పీపుల్కి హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. అంటే రక్తంలో బ్లడ్ హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల వాటర్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఈ వాటర్ పర్సంటేజ్ని వాళ్ళు మెషిన్లో మేము 10 kilos ఎక్కువ ఉన్నాం అనుకుంటారు తప్ప, అది ఫ్యాటే అట్లా అనుకుంటారు తప్ప అది వాటర్ అనుకోరు. సో దీనివల్ల ఏమవుతుంది, అమ్మో అనేసి డైట్లోకి వెళ్ళిపోతే హీమోగ్లోబిన్ కంటే అసలే ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు అసలు ఫుడ్ తినకపోతే ఇంకా నీరసపడిపోతారు. అండ్ అది చాలా కాంప్లికేషన్స్ కూడా అరైజ్ అవుతుంది. సో అసలు ఒబేసిటీ ఏంటి, అది హార్మోనలా, మెటబాలికా, జెనెటికా, నిజంగా ఫుడ్ వల్ల వచ్చింది అనేది ఒక డాక్టర్గా చూసిన తర్వాత సజెస్ట్ చేస్తాం. సో అలా చేయటం అనేది ఎప్పుడూ హెల్తీగా, అంటే మీ వెయిట్కి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, మీ బిఎంఐ ప్రకారము మీ వెయిట్ ఎంత తగ్గాలో మంత్లీ ఒక 1 to 2 kilos తగ్గుతూ వెళ్తే అది హెల్తీగా అంటాం. సో అలా చేయటం వల్ల ఈ తప్పుల్ని అవాయిడ్ చేయగలిగితే ఈజీ వేలో హెల్త్ అంటే వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు అంటారు. ఓకే సార్, డైట్ ఏ విధంగా తీసుకోవాలి? జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే మనం చూస్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది మన వెయిట్కి కారణం అని అందరికి తెలుసు. కానీ అట్ ద సేమ్ టైం మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే దాన్ని బర్న్ చేసుకునే కెపాసిటీ మనకి లేనప్పుడు మీరు ఏ కొద్ది ఫుడ్ తీసుకున్నా అది బాడీలో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో అందుకే డైట్తో పాటు వ్యాయామం అంటాం, అంటే ఒక అట్లీస్ట్ 15 to 20 minutes ఆఫ్ రెగ్యులర్ వర్కౌట్స్ ఉండాలి. సో మెటబాలిక్ రేట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. డైట్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఇప్పుడు ఒబేసిటీ అనుకున్నారంటే, అండ్ ఇంకోటి ఇప్పుడు ఫుడ్తో కాకుండా కొన్నిసార్లు మీరు ఎంత డైట్ చేసినా ఏం చేసినా వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. సో ఎందుకంటే హార్మోనల్ ప్రాబ్లం. సో థైరాయిడ్ కానివ్వండి, ఇతరత్ర ఏమైనా హార్మోన్స్ కట్ చేస్తే మీరు అప్పుడు నార్మల్గా తీసుకున్న వెయిట్ మెయింటైన్ అవుతుంది. బట్ జనరల్ ఒబేసిటీలో ఎవరైతే ఫుడ్ వల్ల ఉంటుందో వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది అది హోమ్ రెమెడీగా కూడా అనొచ్చు. అంటే వెయిట్ లాస్ అవ్వడానికి మన ఇన్సులిన్ బాడీలో సరిగ్గా స్టోరేజ్ అయిన షుగర్ లెవెల్స్ని కట్ డౌన్ చేయాలి. ఫ్యాట్ అక్యుములేట్ ఉండకుండా ఉండాలంటే మన లివర్ అబ్జార్ప్షన్ పెంచాలి. వీటికి మనకి ఇంట్లో దొరికే సొరకాయ అంటాం,
రెగ్యులర్ మనం అవును, సాంబార్ అవును. వీటిలో యూస్ చేస్తాం. Use దీన్ని చేస్తాం. పీల్ చేసి డైలీ ఒక గ్లాస్ ఆఫ్ సొరకాయ జ్యూస్ తాగటం వల్ల కూడా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానివ్వండి, అవి ఏమైనా ఇరిటేట్ చేస్తున్నా కానీ, ఒబేసిటీ కానీ, షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది. ఓ చాలా మంచిది. అలానే మనము బొబ్బర్లు అంటాం, అలసందలు, అవును. వీటిని బాయిల్ చేసుకొని సాయంత్రం పూట స్నాక్స్ లాగా తీసుకోవడము. అండ్ మూంగ్ దాల్, గుండు మూంగ్ పెసర్లన్నీ దాల్, కూడా అవును. ఉడకబెట్టుకొని వెల్ కుక్డ్ అంటాం. ఇవి తీసుకోవడం వల్ల లివర్లో ఉన్నవి క్లీన్ చేసుకుంటూ బాడీ అబ్జర్ప్షన్ పెంచుతుంది. సో ఫర్దర్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఓకే. వీటితో పాటు ఆయుర్వేదంలో మనకి ఈజీగా దొరికే మెడిసిన్ వచ్చి త్రిఫలాచూర్ణం. నేను ఎప్పుడు చెప్పేదే, ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఆ పౌడర్ని రోజు రాత్రి మనము ఒక చెంచాడు గోరువెచ్చలు తీసుకోవడం వల్ల మన బాడీలో ఎవ్రీడే పేరుకుపోయేవి ఆ రోజుకి ఆ రోజు క్లీన్ అవుతూ ఉంటాయి. దీన్నే డీటాక్సిఫికేషన్ అంటాం. సో ఫర్దర్గా వెయిట్ పుటాన్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ ఇంట్లో మనకు వీలైనప్పుడు సాటర్డే సండే ఎప్పుడు ఇంట్లో ఉంటే అప్పుడు ఏంటంటే ఉలవలు ఉంటాయి కదా, హార్స్ గ్రామ్ని, వాటిని పౌడర్ చేసుకొని కొంచెం పులిసిపోయిన మజ్జిగలో మిక్స్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో, ఎస్పెషల్లీ టమ్మీ పార్ట్లో ఎక్కువ సాక్స్ ఉంటాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో చేయటం వల్ల అక్కడ పేరుకున్న ఫ్యాట్ ఏదైతే మొబిలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దట్ స్కిన్ సెల్స్ అనేవి యాక్టివ్ అయ్యి కొంచెం టోన్సిఫై అవుతుంటాయి. సో ఇవన్నీ చేయొచ్చు ప్రైమరీ లెవెల్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ.